పల్లమనేని వంశీ నివాసం ఉంది. ఆ నివాసం మీదకి గుర్తు తెలియని వ్యక్తులు ఒకసారిగా వచ్చి ఆయన ఇంటి లోపలికి చొరబడేందుకు కూడా ప్రయత్నాలు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే అక్కడ పోలీసులు ఒకసారిగా వాళ్ళందరినీ అడ్డుకోవడంతో కొంతమంది ఎవరైతే అక్కడికి వచ్చారో గుర్తు తెలియని దుండగులు వాళ్ళంతా ఆ గేట్లు ఎక్కి కూడా లోపలికి ప్రవేశించేందుకు కూడా ప్రయత్నం చేశారు. అయితే కొంతమంది లోపలికి కూడా వెళ్లారు. అక్కడ వంశీ వాహనాలు అక్కడ నిలుపుదల చేసి ఉండటం చూసి ఆ వంశీ వాహనాలను కూడా మొత్తం కూడా కొంత మేరకు ధ్వంసం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే వంశీని కలవాలి, ఆయనతో పని ఉంది, మేము మాట్లాడాలని చెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ పోలీసులకి ఎటువంటి అనుమతి లేదు, వంశీ ఇక్కడ లేడు అని చెప్పి మాత్రం వాళ్ళు చెప్పిన పరిస్థితి నెలకొంది. కాదు, ఖచ్చితంగా వంశీ లోపలే ఉన్నాడు, వంశీతో కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. పోలీసులకి వాళ్ళకి స్వల్ప వాగ్వివాదం కూడా చోటు చేసుకుంది. ఆ తర్వాత ఎంతసేపటికి వీళ్ళు ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వచ్చి ఆ వంశీ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించడంతో పోలీసులు కూడా 1-2 సార్లు చెప్పినప్పుడు కూడా వినకపోవడంతో వాళ్ళ మీద లాఠీ చార్జ్ కూడా ప్రయోగించాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తం వాళ్ళని అక్కడ నుంచి మొత్తాన్ని ఎవరైతే గుంపులుగా వచ్చారో వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి చెదరగొట్టి పంపించేసిన పరిస్థితి ఏర్పడింది. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎవరిని అంటే గుర్తు వ్యక్తులు ఎవరు వచ్చినా సరే వాళ్ళందరూ అనుమతి ఉంటేనే లోపలికైతే పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే వంశీకి అంటే పాత కక్షల నేపథ్యంలోనే ఎవరో గుర్తు వ్యక్తులు వచ్చి ఆయన మీదకి వచ్చి ఉండొచ్చని చెప్పి పోలీసు అధికారులు భావిస్తున్నారు. అయితే ఎవరు వచ్చింది ఏంటి అనేది ఇంకా అయితే స్పష్టత అయితే రాలేదు. జరిగిన ఘటన పోలీసులు కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళంతా కూడా రావడంతో పోలీసులు కూడా ఒకసారిగా షాక్ గురయ్యారు. కొంతమంది పోలీసులు అయితే ఎవరైతే వైకాపా నాయకులు ఉన్నారో వాళ్ళు ఎలా పోలీసులు ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా పెద్ద ఎత్తున అంటే ఒక సమూహంగా చాలా మంది ఒకసారిగా రావడంతో పోలీసులు కూడా తక్కువ స్థాయిలో ఉండడంతో వంశీ అపార్ట్మెంట్ లో చొచ్చుకెళ్లే ప్రయత్నం మాత్రమే చేశారు. అక్కడ ఉన్న వంశీ వాహనాలను అయితే కొంత మేరకు ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది స్వామి.